జాగ్రత్త పట్టుకో. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హుండాయ్ క్రీటా అయితే ఫర్ సేల్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. కొత్తగా మనకి తెలంగాణ టీజీ సిరీస్ నెంబర్ ప్లేట్తో అయితే ఉందండి. గతంలో ఈ బండి చూసుకున్నట్లయితే ఢిల్లీ బండి అండి, రీటాక్స్ కట్టడం జరిగింది, తెలంగాణ రిజిస్ట్రేషన్కి అయితే మార్చడం జరిగింది. గతంలో ఈ బండి ఒక వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి అన్న వెళ్ళి కొనడం జరిగింది. అలానే ట్యాక్స్ కూడా దాదాపుగా 1,00,000 చిల్లర ట్యాక్స్ అయితే కట్టారు. 1,20,000 చిల్లర ట్యాక్స్ అయితే కట్టి తెలంగాణ నెంబర్ ప్లేట్కి మార్చడం జరిగింది. రివర్స్ సెన్సార్ ఉంది. బండి చూసుకున్నట్లయితే క్రీటాలోని 1400 cc E+ వేరియంట్ అండి. టచ్ స్క్రీన్ ఉంది. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి బండిలో. ఓకేనా. టైర్లు చూసుకున్నట్లయితే పూర్తిగా 4 టైర్లు స్టెప్ని, మొత్తం 5 టైర్లు కూడా 2018లో వచ్చినటువంటి టైర్లే. ఓకేనా. రీడింగ్ వచ్చేసి 62,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. జెన్యూన్ రీడింగ్ అండి. ఓకేనా. మనకి టచ్ స్క్రీన్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ ఉన్నాయి కాబట్టి టచ్ స్క్రీన్ అనేది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కాదు. అడిషనల్గా టచ్ స్క్రీన్ 14 ఇంచెస్ అయితే వేయించడం జరిగింది. సో దీనికైతే కనెక్షన్ అయితే ఏం లేదు. టచ్ స్క్రీన్ని మీరు టచ్తో ఆపరేట్ చేయడం ఉంటుందండి. ఓకేనా. రైట్. సో ఇకపోతే బండి తెలంగాణ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. బండి చూసుకున్నట్లయితే 62,000 కిలోమీటర్లు. ఇన్సూరెన్స్ ఉందండి. మీకు బండి లోన్ కూడా తీసుకోవచ్చు. బండి మీద ఎటువంటి లోన్ అయితే లేదు. బండి ధర చూసుకున్నట్లయితే 2018 E+ వేరియంట్. ఓకేనా. మీకు 10,35,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. ఓపెన్గా చెప్పాలంటే అన్న అక్కడ ఎక్కువ పెట్టి తెచ్చుకున్నాడు, ట్యాక్స్ కూడా కట్టిండు. సో అన్న ఏమంటుండంటే, నేను కొన్నందుకో ఇది చేసినందుకే కాదు, నాకు చిన్నప్పటి నుండి కార్స్ అంటే ప్యాషన్ అని చెప్పి తెచ్చుకున్నాడు. మహా అయితే తిప్పి కొడితే ఢిల్లీ నుండి వేసుకొచ్చిండు కాబట్టి ఒక 1,800 కిలోమీటర్లు, ఇక లోకల్లో ఒక 1000 కిలోమీటర్లు సంబరం తీరు ఉంటుంది అంతే. ఏంటంటే వేరే బండికి వెళ్దాం అనుకుంటుండు. సో అందుకని అమ్మేస్తుండు. సో అంతకుమించి ఏం లేదు. అన్న కూడా నాకు బాగా తెలిసిన మిత్రుడు. సో వచ్చేసి లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ అల్వాల్లో అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో 2 నెంబర్లు ఇస్తే కాల్ అయితే చేయండి. 10,35,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ ఉంది. లోన్కి వెళ్ళే వాళ్ళైతే ముందుగానే లోన్కి వెళ్తున్నామని చెప్పండి. క్యాష్ పేమెంట్ అయితే క్యాష్ అని చెప్పండి. మీరు చెప్పే ఈ 2 పదాల మీద మీకు డిస్కౌంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఎందుకంటే అన్న పెట్టడం ఎక్కువ పెట్టుకొని తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆయనకు నచ్చింది, బండి క్వాలిటీ ఉంది కాబట్టి తెచ్చుకున్నాడు. రన్నింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ కూడా చూసారు కదా, చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. మీకైతే బండి స్టార్ట్ కొట్టి చూపిస్తా, చూడొచ్చు. చాలా మంచిగా స్టార్ట్ అయింది, స్మూత్గా. బండి ఇంజన్ కూడా చూసుకోవచ్చండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. 1400 cc కాబట్టి మీకు మైలేజ్ అనేది క్లైమ్ మంచిగా అవుతుంది. అంటే సుమారుగా అన్నకైతే ఒక 22 మైలేజ్ అలా వచ్చిందంట. సో సిటీలో చూసుకున్నట్లయితే ఎట్లా లేదన్నా 17 వస్తుందంట సిటీలో. సో ఇంజన్ మొత్తం చూసారు కదా, ఎక్కడ మీకు మనకి యాక్సిడెంట్ అయిన ఇది కానీ ఏది లేదు. అంతా కూడా డోర్ టు డోర్, గ్లాస్ టు గ్లాసు అంతా కూడా, బంపర్ టు బంపర్ అంతా కూడా ఒరిజినల్ ఉంది. సో యాప్రన్స్ కానీ ఫెండర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఫ్యూయల్ డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ కాదు, కిక్కర్ అనమాట. చూసుకోండి మాన్యువల్, ఇదిగోండి ఫ్యూయల్ కిక్కర్ చూసారు కదా. సో ఇది వచ్చేసి ఫ్యూయల్ కిక్కర్ ప్రాసెసే మంచిది ఫ్యూయల్ ఇంజెక్షన్ కంటే. ఎందుకంటే మనకి ఎయిర్ లాక్ అయినప్పుడు డీజిల్ మనం ఆ ఫ్యూయల్ కిక్కర్ ద్వారా కొంచెం ఎయిర్ అనేది బయటకు తీసి స్టార్ట్ చేయొచ్చు. 3 లీటర్ల డీజిల్ పోసినా కానీ స్టార్ట్ అవుతుంది బండి. సో సెన్సార్ బండ్లకి ఏంటంటే కొద్ది గొప్ప ఫ్యూయల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఎనీవే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోయాం. ఒకసారి అయితే మీకు రన్నింగ్ వీడియో అనేది చేసి చూపిస్తా. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, కదలకు. శశి నువ్వు ఇక్కడే ఉండు, కదలకు. ఇక బండిలో ఎంట్రీ అయితే ఇచ్చేసిన నేను. ఏసీ చాలా చాలా బాగుంది. ఏసీ కూడా టచ్ స్క్రీన్ కానీ మనకి సెన్సార్ కూడా ఉందండి. బండిలో ఎటువంటి నాయిస్ అనేది లేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఎక్కించిన, ఎటువంటి చిన్న మిస్ సౌండ్ కూడా ఏం లేదు. పర్ఫెక్ట్గా సస్పెన్షన్ యొక్క సౌండ్ అయితే ఉందంతే. చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్. 10,35,000 అంటున్నాడు. చిన్న డిస్కౌంట్ ఉంటుంది అన్నకి. ప్యాషన్తో చేశాడు అంతే. ఢిల్లీ వెళ్ళి ఏదో లాభం వస్తుంది, బండి మీద లాభం వస్తుంది అనుకున్నాడు.
బట్ అలా ఏముండదన్న, అక్కడ మార్కెట్ ఇక్కడ మార్కెట్ సమానంగా అయింది. జస్ట్ ఏంటంటే క్వాలిటీ పర్పస్ మనోడు అంత దూరం వెళ్ళైతే తీసుకురావడం జరిగింది. క్రీటా హార్న్, క్లచ్, రన్నింగ్, టైరు, సస్పెన్షన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. రివర్స్ సెన్సార్ కూడా నేను గోడ వరకు వెళ్ళిపోతున్నా, ఎన్ని మీటర్స్ మనం ఉన్నాము ఏంటి అనేది మొత్తం కూడా చూపిస్తుంది. సో ఈ వెహికల్ అల్వాల్ లొకేషన్లో ఉంది. డిస్క్రిప్షన్లో మా యొక్క టీమ్ మెంబర్స్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, మీరైతే కాల్ చేయొచ్చు. 62,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. సస్పెన్షన్ కానీ, రన్నింగ్ కానీ, ఏసీ కానీ, డాష్ బోర్డ్ కానీ, అదేవిధంగా స్టీరింగ్ కూడా కండిషన్ చూసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్లు కూడా మనకి 100కి 95% అయితే ఉన్నాయి. ఎటువంటి స్టీరింగ్లో సౌండ్ అనేది లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో చూసారు కదా, టైర్లు కూడా చాలా స్మూత్గా చూడండి. సౌండ్ నేను తిప్పినప్పుడు బండి కూడా ఎటువంటి మూమెంట్ అటు తిరిగినట్టు అనిపిదు, ఇటు తిరిగినట్టు అనిపిదు, కేవలం స్టీరింగ్ ఒకటే తిరుగుతుంది. మీరు అక్కడ టైర్స్ కూడా చూడొచ్చు. ఓకేనండి. సో ఇంజన్ అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. మీకోసం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తా. బండి ఇగ్నిషన్ ఆన్ చేసిన, క్లచ్ దొక్కిన తర్వాత జస్ట్ స్టార్ట్ చేస్తే మనకి చాలా స్మూత్గా ఉందండి. ఓకేనా. ఇక కొత్త బండికి వెళ్ళే వాళ్ళు, దీని ఎక్స్ షోరూమ్ వచ్చేసి 10 లక్షల చిల్లర ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 11,70,000 డిపెండింగ్ ఆన్ షోరూమ్ని బట్టి ఉంటుంది ఆన్ రోడ్ ప్రైజు. సో మన ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 10,35,000 అడుగుతున్నాం. అప్పుడు కొంచెం తక్కువ ఉండొచ్చు, ఇప్పుడు రేట్ అయితే పెరిగింది ఈ వేరియంట్లో. సో చూద్దాం, మ్యాక్సిమం ఎంత పాసిబిలిటీ ఉంటే అంత తగ్గించే అవకాశం అయితే చేద్దాం. రెండు తాళాలు కూడా ఉన్నాయా? ఒకటే ఉందా? సింగిల్ కీ అంట. గేర్ లాక్ అన్న, ఎడిషనల్గా గేర్ లాక్ ఉంటుంది. దొంగలు పడ్డప్పుడు తాళం అట్లా ఓపెన్ చేస్తారు, బట్ గేర్ లాక్ ఉండడం వల్ల గేర్ అనేది మూవ్ అవ్వదు. సో సచ్చినట్టు మళ్ళీ డోర్ వేసి వెనక్కి వెళ్తాడు వాడు. రేట్ అయితే ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంది. లోన్కి వెళ్ళే వాళ్ళకైతే ఒక రేటు, డైరెక్ట్ క్యాష్ అయితే ఒక రేటు. తీసేద్దాం అనుకుంటుండు కాబట్టి అన్న రైట్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్లకు అయితే కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో అయితే ఉన్నాను. ఈరోజు డేట్ వచ్చేసి 23 మే నెల 2024. హైదరాబాద్లో ఉండి వీడియోస్ చేస్తున్నా. ఇంకా ఏమైనా వీడియోస్ అంటే ఈ హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో మీ యొక్క వెహికల్స్ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ 7032495428 ఈ నెంబర్కి కాల్ చేసి అలానే మీ యొక్క వెహికల్ డీటెయిల్స్ పంపించండి. వెహికల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలుసుకొని మాతో కనుక మాట్లాడాలి అనుకుంటే 9398906056 ఈ నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా దేవరాజ్ది పట్టుకున్నాను చూపి. అదేవిధంగా ఇంకొక నెంబర్ ఇస్తున్నా. ఈ ఫస్ట్ నెంబర్ ఏం చేస్తారంటే సేల్ చేసే వాటికి యూజ్ చేయండి. మిగతా 2 నెంబర్లు 9398906056 తమ్ముడు ప్రేమ్ నెంబరు, అది కూడా మీరు ఎంక్వైరీ చేయడానికి యూజ్ చేయండి. అదేవిధంగా 8074478944 ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. దేవరాజ్ అతని పేరు. అతనికి కూడా మీరు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్టాక్ గురించి తెలుసుకోవడానికి కాల్ అయితే చేయండి. వాట్సాప్ గ్రూప్లో ఇప్పటివరకు ఎవరైతే యాడ్ అవ్వలేదో హాయ్ పంపించండి. మేము ఈ 2 రోజులు డ్రైవింగ్లో ఉండి నేను రెస్పాండ్ కాలేదు. వాళ్ళకి నేను లింక్ షేర్ చేస్తాను, మన ఛానల్ యొక్క లింక్. చూసారు కదా నా కారు. నేను హైదరాబాద్ నుండి అంటే ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చాక ఇటు చూపి డైరెక్ట్ హైదరాబాద్లో నేను దిగిన తర్వాత చిన్న పనుండి చూసుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్కి అయితే వచ్చాను. మొన్నటి వరకు సేల్ చేసినటువంటి చాలా ఎన్ఓసీలు వచ్చినాయి, అవి కూడా తమ్ముడికి అయితే అప్పచెప్పిన. సో ఇంకా ఫర్దర్ ఎన్ఓసీల గురించి కూడా తమ్ముడు అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాడు ప్రతి కస్టమర్కి. ఓకేనండి. సర్వీస్ నచ్చినట్లయితే, మన వీడియోస్ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కింద ఏదన్నా కామెంట్ కూడా చేయండి. ఇంకా మీకు ఎలాంటి వెహికల్ కావాలి, మార్కెట్లో ఏదన్నా రీజనబుల్ ప్రైస్ ఉండే వెహికల్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఏ వెహికల్ ఎంత బడ్జెట్లో కావాలో కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రీగా ఉన్న టైంలో వాటికి రిప్లై అనేది కూడా ఇస్తాను. ఓకేనా. దీని ఇన్ఫర్మేషన్ కూడా మీరు 1-2 సార్లు చూసుకొని కాల్ అయితే చేయండి. లోన్ కూడా వస్తుంది, తెలంగాణకు మారింది కాబట్టి. 2018 మోడల్, మనకి 9వ నెల బండి. ఓకేనా. రిజిస్ట్రేషన్ రైట్ అండి. థ్యాంక్ యూ.